మంచి రుచికరమైన పల్లీల చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇది మంచి హెల్తీ కూడా. దీంట్లో నేను వేసిన ఐటమ్స్ చాలా హెల్తీగా ఉంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది రాగి దోసతో కానీ, ఇడ్లీతో కానీ, మామూలు దోసతో కానీ ఏ దోసతో అయినా ట్రై చేయొచ్చండి. ఫస్ట్ వచ్చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి చిల్లీస్ ఎక్కువ వేసుకున్నామండి. ఇది మీకు అనుగుణంగా మీరు వేసుకోవచ్చండి. అవి కొద్దిగా షాలో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. నేను ఒక పిడికెడు కరివేపాకు వేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ కరివేపాకు వేరి పక్కన పెడతారు కాబట్టి నేను ముందు ఫ్రై చేసేటప్పుడే వేసేస్తానండి. దాంతోపాటు ఒక పిడికెడు పచ్చి కొబ్బరి అది కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటానండి. పుదీనా కూడా కొద్దిగా షాలో ఫ్రై చేస్తాను. తర్వాత దానికి తగ్గట్టు కొద్దిగా చింతపండు వేస్తానండి. చింతపండు అది కొద్దిగా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే పుదీనా కొంచెం ఫ్లేవర్ వస్తుందండి వేయిస్తూ ఉంటే. ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో వచ్చేసి కొద్దిగా ఒక 2 పిడికెలు పల్లీలు, ఒక 5, 6 వెల్లుల్లి, దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నీళ్లు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్